పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనము నుండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన యాల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగు అతనికి కుమారుడగునని వారిని అడుగగా. చాలండి. దేవుని ప్రియమైన విశ్వాసులారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దైవ దీవెనలు, దైవాశీర్వాదములు మీకెల్లరకు కలుగును కాక. ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ భాగములో క్రీస్తును గూర్చి మీకు ఏమి తోచుచున్నది? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక పర్యాయములు ప్రభు దగ్గరకు వచ్చి అనేక రీతిలుగా చిక్కు ప్రశ్నలు వేసి ఉన్నారు. ప్రభు అన్నిటికీ కూడా వారికి సమాధానం ఇవ్వక మారు మాట్లాడకుండా వారు వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరలా రావటం, మరలా ఏదో ఒకటి. ఎందుకంటే లోకమందు ఏ తప్పు ఆయనలో లేదు కనుక, ఎక్కడ కూడా ఆయనలో ఏ తప్పు, ఏ మచ్చ అనేటువంటిది, ఎక్కడ పొరపాటు అనేటువంటిది లేదు. మన గూర్చి అడిగితే ఎన్నో చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలమై ఉన్నప్పటికీ కూడా, దేవుని ప్రజలమై ఉన్నప్పటికీ కూడా, ప్రభుని కలిగి ఉన్నా, ప్రభువులోనే ఉంటూ ఉన్నా, దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఎంత పరిశుద్ధులమైనా, ఎంతటి ప్రార్థన జీవితము కలిగిన వారమైనా, ఎంత ఆత్మీయ అనుభవమో, ఎంత విశ్వాస జీవితమును కలిగి ఉన్నా, దర్శనాలు చూడగలిగిన వారమైనా, ఆత్మ కలిగిన వారమైనా, మనలో అనేకమైనటువంటి లోపములు మనలో ఉంటాయి. కనుక ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు దాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి, ఈమె ఇన్ని దర్శనాలు చూస్తుంది కానీ ఏంటి ఈమె ఎలా మాట్లాడుతుంది, ఏంటి, ఈమె ఆత్మ పొందుకున్నటువంటి ఆమె కదా, ఆత్మ కలిగినటువంటిది కదా, ప్రార్థన చేస్తే ఆత్మ చేత నింపబడుతుంది. కానీ ఈమె మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, ఈమె ప్రవర్తన ఏంటి ఇలాగ ఉంది, ఈమె ఎంత గొప్ప ప్రార్థన చేస్తుంది కదా, కానీ ఈమె ఆలోచనలు ఇంత భయంకరంగా ఉన్నవేంటి, ఈమె మాటలు ఇంత ఘోరమైనవిగా ఉన్నవేటి, దేవుని నమ్ముకున్న వారికి ఇంత కోపం ఉండొచ్చా, ఇంత ఆవేశము ఉండొచ్చా, ఇలాగా చేయవచ్చా, ఇలాగో మాట్లాడవచ్చా, ఇలాగ మీదకు రావచ్చా, అనేక రీతిలుగా దేవునిలోనే ఉంటూ ఉన్నాము. కానీ లోకములో మనకి కొంత మట్టికి మంచి, ఇంకొంత మనకి చెడుగు మనలో కనబడుచున్నది. కానీ లోకములో దేవునికి ఎవరి విషయములో కానీ, లేక ఏ విషయములు కానీ, ప్రవర్తనలు కానీ, క్రియలు కానీ, మాట ఎందు కానీ, వినికిడి ఎందు కానీ, చూపు ఎందు కానీ, దేని ఎందు కూడా ఎక్కడ ఏ దోషము, ఏ పాపము ఆయనలో లేదు. కనుక దేవుని ప్రియమైన విశ్వాసులరా,
కానీ వీరి యొక్క ఆలోచనలు ప్రభుని ఏదో ఒక రీతిగా చిక్కుపరచాలి, ప్రభుని ఏ రీతిగానో వారు అనుకున్నట్లుగా ఆయన బంధించాలి, లేక ఆయనను శిక్షించాలి, ఆయన చంపాలనేటువంటిది భయంకరమైనటువంటిది ఆలోచనలండి. రేంబగులు కూడా నిద్రాహారాలు మానివేసింది. దేవుణ్ణి చిక్కుపరచడానికి ఎన్ని మాయోపాయములు, ఎన్ని ఆలోచనలు అండి. కానీ అలాగూ రాత్రంతా నిద్రపోకుండా, తినకోకుండా రాత్రంతా కూడుకుని సభ చేసి ఆలోచన చేసి దేవుని దగ్గరకు వచ్చి వారు ప్రశ్నించిన వెంటనే దేవుడు టక్కున సమాధానం చెప్పేటు వారు ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో తల వంచుకుని వారు వెనకకు వెళ్ళిపోవటం. ఎన్ని పర్యాయములు, ఎన్నిసార్లు వారి సిగ్గుపరిచినా కానీ మరలా వారి ప్రయత్నం మానుకోకుండా అలాగూ ప్రభు దగ్గరికి వస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే పరిసయ్యులే కూడుకుని ఉండగా వారి దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభువే వచ్చి ప్రభువే వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యముల నుండి మనము చూడగలుగుతూ ఉన్నాము. వారు అడిగిన వాటన్నిటికీ కూడా దేవుడు బదులిచ్చారు కదా. ఇప్పుడు దేవుని సమయము వచ్చింది. దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని అడగగా వారు దావీదు కుమారుడు అంటున్నారు. మరి దావీదు కుమారుడైతే నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చునమని ప్రభు నా ప్రభుతో చెప్పి ఉన్నాడని దావీదు ఆత్మ వలన ఎలా చెప్పుచూ ఉన్నాడు. అతడు ప్రభు అని చెప్పినప్పుడు అతనికి ఆయన ఎలాగు కుమారుడు, ప్రభు అతనికి ఎలా కుమారుడు అనగా ఒక్క మాటైనను వారు మాట్లాడా తెగింపలేదంటండి. ఆయనకేమి తెలుసు? ఈ ధర్మశాస్త్రమును గూర్చి ఆయనకేమి తెలుసు? మనకు మించి ఏమి తెలుసు అని అనుకున్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కటి కూడా లేఖనముల నుండి మాట్లాడుచున్నారు. సొంత మాట ఏదీ లేదు. అందుచేత ప్రతి మాట లేఖనముల నుండి దేవుడు మాట్లాడుచున్నాడు కనుక వారు వచ్చిన ప్రతిసారి కూడా ఆయనకి ఏ పేరు పెట్టారు? బోధకుడా. వారు పిలిచే పిలుపు బోధకుడా అని వారే పిలుస్తూ ఉన్నారు, వారే ఒప్పుకొనిచూ ఉన్నారు. ఎందుకంటే దేవుని మాట లేఖనములు కనబడుచూ ఉన్నాయి. వారికి తెలియని విషయాలు కూడా దేవుడే పలానా చోటున వ్రాయబడింది, ఆ లేఖనము మీరు చదవలేదా అని దేవుడే వారిని ప్రశ్నించి ఉన్నారు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, మరి దేవుడు పరిసయ్యులను ప్రశ్నించినట్లుగా దేవుడు మనలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన గూర్చి నీవేమనుకుంటున్నావు? నీకేం తోస్తూ ఉన్నది అని ఎవరని నువ్వు అనుకుంటున్నావు? ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావా? నీ కొలిచే ఆ దేవతలతో సమానమని నువ్వు అనుకుంటున్నావా? లేక వాటికంటేను దేవుని యొక్క శక్తి గొప్పది, దేవుని నామము గొప్పది, దేవుని ప్రభావము గొప్పదని నీవు ఎప్పుడైనా నీవు తలంచావా? ఆయన ఎవరో తెలుసుకుంటూ ఉంటే గనక నేటి దినాన్ని మనం ఎలాగ ఉండము. ఎప్పుడూ లోకాన్ని విడిచి పారిపోయి వస్తాము. లోకములో ఉన్న వాటిని, చీకటిని విడిచి, పాపమును విడిచి, అన్యాయమును విడిచి, మోసమును విడిచి, దుర్మార్గతను విడిచి, లోకానుసారమైనటువంటి జీవితమును, అపవిత్రమైనటువంటి జీవితాన్ని, అసహ్యకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనం ఎప్పుడో వస్తామని, దేవుని బిడ్డలుగా ఎప్పుడో మనము మారిపోతాము. కానీ ఇక్కడ ఉన్నటువంటిది నీవైనా నేనైనా, ఇక్కడ ఉన్నటువంటిది మనమైనా దేవుని శక్తిని ఎరుగక పొరబడుచు ఉన్నాము. కాబట్టి దేవుని ప్రియమైన విశ్వాసులరా,
నీవు వచ్చి కేవలము నీ పని కొరికే, నీ ఔషధ కొరికే, నీ సహాయము కొరికే నువ్వు వచ్చి దైవాన్ని వేడుకొని మేలు పొంది ఉపకారము పొంది వెళ్ళిపోవచ్చు ఉన్నావు, కానీ ఆయన వెంబడించలేకపోతూ ఉన్నావు. ఆయన వెంబడించలేకపోతూ ఉన్నావు. ఆయన బిడ్డగా నువ్వు మారలేకపోతూ ఉన్నావు. ఆయన బిడ్డగా జీవించలేకపోతూ ఉన్నావు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, సమస్తమును విడిచి ఎప్పుడో నువ్వు దేవునిలోనికి వచ్చేవాడు కదా, దేవుని బిడ్డగా నువ్వు మారేవాడు కదా. 7 వారాలు వచ్చేవారు కొందరు ఉన్నారు, 14 వారాలు వచ్చేవారు కొంతమంది ఉన్నారు, 21 వారం వచ్చేవారు కొంతమంది ఉన్నారు, కొందరు మానక వచ్చేవారు కొంతమంది ఉన్నారు. కానీ ఆయన ఎవరో పూర్తిగా తెలుసుకునేటువంటి వారుగా అనేక మంది ఇక్కడ ఉన్నారు. నామకార్థమైనటువంటి భక్తి వద్దండి, యథార్థమైనటువంటి భక్తిని మనము సంపాదించుకుందాము. దేవుని ప్రేమ అది ఎంత సత్యమైనది, దేవుని ప్రేమ అది ఎంత నిత్యమైనది. ఆయన ప్రేమ ఎంతో సత్యమైనది, ఎంతో నిత్యమైనది కనుక ఈ దినాన్ని మనం ఇక్కడ ఉన్నాము. లేకపోతే మనం ఎక్కడుండేవారమో ఏమిటో, ఏ స్థితిలో ఉండేవారమో ఏంటో. పడి ఉన్న చోటు నుండి మనము లేచేవారమే కాము. ఈ దినాన్ని దేవుని ప్రేమ గొప్పది గనుక నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను విమోచించటానికి నేనున్నాను అని అన్నట్లుగా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఈ స్థలానికి దేవుడు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఈ దినాన్ని దేవుడు నిన్ను కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన గూర్చి ఏమనుకునిచున్నావు? ప్రార్థన చేసుకోండి, ప్రభుని అడగండి. లేక ఏ నామము ఎత్తుకోకుండా మీరు దేవుని అడగండి. నిజమైన దేవుడు ఎవరు, అసలైనటువంటి దేవుడు ఎవరు? అన్ని నామముల కంటే పై నామము కలిగిన వారు ఎవరు? అభిషక్తుడు ఎవరు? నిన్ను పోషించేవాడు ఎవడు? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కలిగచేసిన వారు, నిన్ను కాపాడుచున్నటువంటి వారు ఎవరో ప్రార్థించి అడిగి తెలుసుకునండి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఇక్కడికి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని యొక్క శక్తిని గూర్చి, దేవుని మహిమను గూర్చి, దేవుని నామమును గూర్చి మనము పూర్తిగా ఎరిగి తెలుసుకున్నటువంటి వారిగా ఉండాలి. కేవలము రోగములుండే కాదండి, రోగములుండే కాదు, పాడైనటువంటిది మీ జీవితాలు, పాపమును బట్టి నశించిపోయినటువంటిది మీ జీవితాలు, పెడ మార్గములో చెడ మార్గములో వెళ్ళి పాడు చేసుకున్నటువంటిది మీ మార్గములను దేవుడే బాగు చేయవాడు, పరమ వైద్యుడు. ఏటి దినాన్ని దేవుని సన్నిధిలో ఎంతో మంది కన్నీళ్లతో దేవుని ప్రార్థించేవారు ఉన్నారు. ప్రభా, నా జీవితాన్ని బాగు చేయని నాయన, నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభా, నా భర్త జీవితాన్ని బాగు చేయి, నా కొడుకు జీవితాన్ని బాగు చేయి, నా భార్య జీవితాన్ని బాగు చేయి, నా కుమార్తె జీవితాన్ని బాగు చేయి, నా తండ్రి జీవితం బాగు చేయి. పాడైనటువంటి జీవితాలు దేవుడే బాగు చేసేవాడై ఉన్నాడండి. నేటి దినాన్ని ఈ త్రాగుడు వలన ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు అప్పులు పాలైపోయి రోడ్ల మీద పడుతున్నారు. పని చేసుకుంటున్నారండి, కష్టపడే ఓపిక ఉన్నది, కానీ ప్రయోజనం ఏమిటి? చేతి నిండా పనుండి సంపాదించుకుని ప్రయోజనం ఏంటి? అప్పుల పాలైపోయి నీ భార్యకు సుఖం లేదు, సంతోషం లేదు, నీ పిల్లలకి సుఖం లేదు, సంతోషం లేదు. మంచి భర్తగా కానీ మంచి తండ్రిగా కానీ ఉంటున్నావా? నేడు స్త్రీలు కూడా అలాగే తయారయ్యారండి. స్త్రీలు ఏమైనా తక్కువ?
చెప్పరమ్మా. ఆన్లైన్ ఏంటి, భర్త పనికి వెళ్ళిపోతే ఇంట్లో కూర్చుని పనులన్నీ చేసుకుని ఏం ఊసిపోక ఏం చేస్తున్నా చెప్పండి, సెలవు పట్టుకుని మీ షో ఆ షో ఈ షో ఏంటి ఆన్లైన్ అనమాట, ఇంటికే వచ్చేస్తుంది అనమాట. మరి అది నీ దగ్గర ఉంటే నీకేంటి, నీ భర్తకేంటి, నీ పిల్లలకేంటి, అవి ఉపయోగపడదా? ఏదో 2 రోజులు 3 రోజులు వాడుకుని ఆ వస్తువు ప్రక్కన పాడేస్తూ ఉంటాము. కానీ దేవుని ప్రియమైన విశ్వాసులరా, అదే కాదండి. కొందరే స్త్రీ లేనిటువంటి వారి జీవితము సరైనది లేక భర్తకేంటి, కుటుంబానికేంటి అవమానము తెచ్చేవారిగా, చెడ్డ పేరు తెచ్చేటువంటి వారిగా ఉంటారు. మరి స్త్రీలు కూడా మంచిగానే ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి వారిగా ఉండాలి. జీవితాలు బాగు చేస్తాడు ఆయన పరమ వైద్యుడు. నీ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని దేవుడే తిరిగి బాగు చేయగలిగిన వాడు. దేన్ని బట్టి నీవే నీ ఆత్మీయ జీవితం కోల్పోయావు, నీ విశ్వాస జీవితం కోల్పోయావు, నీ భక్తిని కోల్పోయావు? దేనిని బట్టి దేవుని విడిచి లోకములో ఏకమైపోయావు? దుష్టులతో దుర్మార్గులతో ఏకమైపోయావు. దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక సమస్తమును బాగు చేయగలిగినటువంటి వాడు. మొన్న ఫేస్బుక్లో పెట్టారు, 10th క్లాస్ చదువుతున్నాడు అంటండి. 10th క్లాసు చదువుతున్నటువంటి కుర్రవాడికి ఏంటి పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఫోన్లు ఇచ్చేస్తున్నారండి. ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు, మరి ఏం చేస్తున్నాడో తెలీదు. అది తల్లి తీసుకుందని చెప్పి ఇంటిలో లక్షలు నష్టమైపోయినట్లుగా ఇంటిలో సామానం అంతా పగలు కొట్టేశాడండి. ఫోన్ తీసుకుందని తల్లి ఉక్రోషములో ఇంటిలో ఉన్న సామానం అంతా ఏం చేశాడు చెప్పండి, పగలు కొట్టేశాడు. లక్షల నష్టము కలిగినట్లుగా చేశాడండి. కన్న కొడుకు ఇంటిలో క్రూరుడిగా మారిపోయాడండి, భయంకరంగా మారిపోయాడండి. నేటి దినాన్ని మీరు చూపించే మీ ప్రేమ, మీ గారం మీ పిల్లని ఏ స్థితిలోని తీసుకెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకునండి. మీ బిడ్డల జీవితం బాగుందా? మీ కుమార్తెల జీవితం బాగుందా? మీ మాట వింటున్నారా? మీ మాటకు లోబడుతూ ఉన్నారా? మీ మాటకు కట్టుబాటు కలిగిన వారిగా ఉంటున్నారా? మిమ్మల్ని ప్రేమించేవారిగా, మీ మాటను గౌరవించేవారిగా ఉంటున్నారా? లేదే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు కదా, నేను పలాందారికి వచ్చాను, ఇది అయిపోతే సరిపోతుందిరే అని నువ్వు అనుకుంటున్నావే. తర్వాత ఇంకా ఏమో వస్తాయి నీ జీవితంలో, ఎలాంటివి వస్తాయి, ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి అనేటువంటి దాని గురించి నీకు ఆలోచన లేదు. కానీ దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుడే నీ వ్యాధి నుండి విడిపిస్తాడండి. నీ బలహీనత నుండి విడిపించగలిగిన వాడు. నీ అప్పు నుండి, నీ రుణ బాధల నుండి ఆయన విడిపించగలడు. నీ కోర్టు చిక్కుల నుండి దేవుడే విడిపించగలిగిన వాడు. నీ సమస్యల నుండి, నీ శోధన నుండి, నీ పేదరికం నుండి, నీ దరిద్రత నుండి దేవుడే విడిపించగలిగిన వాడు. కానీ జీవితంలో చెడిపోయినవి, పాడైపోయినటువంటివి, శాంతి లేనటువంటివి, సమాధానం లేనటువంటివి జీవితాలే. అలాగే దేవునిలో ఉంటున్నాము కానీ ప్రార్థన లేదే, భక్తి లేదే, ఆత్మీయత లేదే, ఆరాధన లేదే, దేవుని సన్నిధి లేదే, దేవుని సహవాసం లేదే. లోకమంట పరిగెడుతూ ఉన్నామే, లోక పనులను మునిగిపోతూ ఉన్నామే, దైవ కార్యక్రమములను విడిచి మార్గంలో మనం తిరుగుతూ ఉన్నామే. ఈ జీవితాలు ఎవరు బాగు చేసేది? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే మన జీవితాలు బాగు చేయగలిగిన వాడు. ప్రభు ఒక్కడే మన జీవితాలు బాగు చేయగలిగినటువంటి వాడు.
సమస్త అధికారములు కలిగినటువంటి దేవుడు, దేనినైనను శాసించగలిగినటువంటి దేవుడైనాడు. సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడైనాడు. దెయ్యములను శాసించగలిగినటువంటి దేవుడైనాడు. అధికారులు సహితము శాసించగలిగినటువంటి దేవుడైనాడు. ఆకాశమునేమి భూమినేమి సమస్తమును, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శాసించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుడు మంచి కాపరి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మందలు కాయటానికి కాపరి ఎంత అవసరమో, వాటికి ఆకలి వేసినప్పుడు అవి అడగగలవా? నోరు తెరిచి అవి అడగగలవా? అవి ఒకవేళ అరిచినా అది ఆకలి బాధతో అరుస్తుందో లేక ఏ బాధతో అరుస్తుందో మానవునికి ఎలా తెలుస్తుంది? కానీ ఆ కాపరికి తెలుస్తుందండి. దేవుని ప్రియమైన విశ్వాసులుగా దాని అరుపును గుర్తించి దానిని బట్టి ఆ కాపరి ఎంతగానో ఆకలేంటి, దాహం ఏంటి, అది జబ్బు పడినప్పుడు దాన్ని ఎప్పుడు వైద్యుని ఎదుగు తీసుకుని వెళ్ళాలో, ఏ సమయంలో దానికి ఏమి పెట్టాలో అంతయు కూడా ఆ కాపరి ఎంత చక్కగా ఆ మందును చూసుకుంటున్నాడో, జబ్బు పడినటువంటి గొర్రెని ఎంత జాగ్రత్తగా దేవుడు కాపాడుకుంటూ ఉన్నాడో, అలాగే నశించిపోయే ఆత్మలను రక్షించే కాపరి ఉన్నాడు. ఆత్మలను కాపాడే కాపరి ఉన్నాడండి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఆయన మంచి కాపరి, ఆత్మలను కాపాడువాడైనాడు. బైబిలులో ఎంతో మంది కాపర్లను దేవుడు ప్రవక్తలుగా చేశాడండి. దేవుడు రాజులుగా చేశాడండి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, కాపర్లైనటువంటి వారిని దేవుడే భక్తులుగాను ప్రవక్తలుగాను రాజులుగాను దేవుడు చేసినటువంటి గొప్ప కాపరి ఆయన. ఏ గొర్రెకు ఏమి ఎలాగూ చూసుకోవాలి, ఎటువంటి సౌఖ్యం ఇవ్వాలి, ఎటువంటి వసతిని ఇవ్వాలో ఎరిగినటువంటి వాడు ఆయన. దేవుని ప్రియమైన విశ్వాసులరా, అందరికీ మంచి కాపరి ఉన్నాడు. అందుచేత అపోస్తుల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఇక్కడ ప్రవక్త పౌలు ఏమంటున్నారంటే,
పౌలు గారు భక్తుడు ఏమంటూ ఉన్నారంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడుడి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుడు మనకి కాపరిగా ఉన్నాడండి. అనేకులను మన మీద కాపులుగా దేవుడు ఉంచాడండి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, అయితే పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నారంటే, మిమ్మల్ని ఎందుకు దేవుడు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మీను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వచ్చినని నాకు తెలియను. వారు కనికరింపరు. నిజమే, దేవుడు చెప్పినట్లుగా దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఎంతో చక్కగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే, ఎంతో భక్తిగా పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో, ప్రార్థనా జీవితములో, ఆత్మీయ జీవితములో సాగుచూ ఉంటుంటే మనలోనే కొందరు బయలుదేరి తోడేలు వలె బయలుదేరి ఏమి చేస్తూ ఉన్నారంటే పాడు చేసేవారిగా కొందరు శిష్యులను ఈడ్చుకుపోవాలని వంకర మాటలు మాట్లాడతారంట. ఈవిడదేముంది, రండి అక్కడికి రండి, నేను ఇక్కడ దాన్నే కదా, నేను ఇక్కడ రక్షణ పొందిన దాన్నే కదా, అయ్యో నేను అక్కడికి వెళ్ళట్లేదేంటి, నేను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను, తప్పేముంది అని ఏం చేస్తూ ఉంటారటండి? వంకరి మాటలతో ఏం చేస్తూ ఉంటారంట? వంకరి బుద్ధితో, వంకరి స్వభావముతో దేవుని ప్రియమైన విశ్వాసులరా, చెదరగొట్టేవారు అనేక మంది దేవుని పేరు చెప్పి, దేవుని సేవ చెప్పి అనేక మంది పాడు చేస్తున్నారు. దేవుని ఎరగని జనాంగం దగ్గరికి వెళ్ళి నశించిపోచున్న వారికి, బాధల్లో కష్టాలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి బోధ చేయటం మానివేసి, బాధల్లో ఉన్న వారికి ప్రార్థన చేయటం మానివేసి, దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఎక్కడ రక్షింపబడి బాగా ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి బోధ చేస్తున్నారు. అదేంటి, అది బోధ? సంఘాల దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ప్రార్థన పెట్టాము, రండి, మీది ఉదయం కదా, మీరు సాయంత్రం రావచ్చు. ఎందుకండి? ఇంకా దేవుని ప్రియమైన విశ్వాసులరా, అలాగే కొందరిని కలుపుకునేసరికి వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో మేము అక్కడికి వెళ్తున్నాము కనుక మీరు కూడా రండి. ఏం చేస్తారంట? మెల్లిమెల్లిగా ఈడ్చుకుపోతారంటండి. నేటి దినాన్ని లేరా దేవుని ప్రియమైన విశ్వాసులరా? అందుచేతనే పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు, ఆత్మలు కాయవారులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎందుకు అధ్యక్షులుగా మిమ్మల్ని ఉంచున్నాడు? దేని యందు ఉంచాడు? ఏ మంద యందు దేవుడు ఇలాగున అధ్యక్షులుగా ఉంచి ఉన్నాడు కనుక ఆ మంద యందును, యావత్తు మంద యందును లేక మీ యందును జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన గూర్చి జాగ్రత్తగా ఉండాలి. అలాగే సమాజమును గూర్చి, సంఘమును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఈ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యములు వ్రాయబడి ఉన్నది కదండి, 3 సంవత్సరములు 3 దినాలండి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అబ్బాయి నాకు ఏమైనా పడతలేదు, ఇంకా గట్టిగా 3 సంవత్సరాలు. ఇక్కడికి ఎవరైనా వినబడిన వారు ఎవరైనా వచ్చారా? నేను మైకులో మాట్లాడుతున్నాను కనుక వినబడిన వారికి కూడా వినబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చెవులు విననటువంటి వారి చెవులు వినగలిగే శక్తి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని ప్రియమైన విశ్వాసులరా, 3 సంవత్సరాలు పౌలు భక్తుడు ఏమి చేశాడంటండి? కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అలాగే ఎన్ని సంవత్సరాలు గద్దించుకుంటూ వస్తూ ఉన్నాడు.
దేవుడే అధ్యక్షులుగా నిలబెట్టినటువంటిది ఈ పౌలు గారు సమాజమును కాయనట్లుగా, యావత్తు మందును కాయనట్లుగా ఏం చేస్తూ ఉన్నాడండి? సంఘాన్ని, సమాజమును గద్దిస్తూ, హెచ్చరిస్తూ ఆ దానిని కాపాడుకునే ప్రయత్నమును చేయించి ఉన్నాడు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, నేటి దినాన్ని దేవుని పిల్లలమైనటువంటిది మనము కూడా మన కుటుంబాన్ని మనము ఎలా కాయిచున్నామో కాపరిలాగా, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం కాయువారిగా ఉండాలి. ఇంటిలో పరీక్షించుకోవాలి. ఎవరి భక్తి ఎలా ఉంటుంది, ఎవరి ప్రార్థన ఎలా ఉంటుంది, ఎవరి స్థితి ఎలా ఉంటుందో పరీక్షించుకోవాలి. దేవుని ప్రియమైన విశ్వాసులారా, అధ్యక్షుడు కాపర్లదే కాదండి, మీకు కూడా ఎంతవరకు నేను ఎదిగి ఉన్నాను, ఎంతవరకు నేను నేర్చుకున్నాను, ఎంతవరకు నేను బాగుపడ్డాను, ఇంకా నేను ఎంత పెరగాలి, ఇంకా నేను ఎంత బాగుపడాలి, ఇంకా నేను ఎంత బలము పొందాలి అని అన్నట్లుగా దేవుని ప్రియమైన విశ్వాసులరా, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వాటిని గూర్చి ఆలోచించుకునే వారిగా ఉండాలి. కాపాడుకునే ప్రయత్నము. దేవుడిచ్చినటువంటి ధన్యతలు పోగొట్టుకోకండి. ఎవరు ఎంతమంది వచ్చినా, మిమ్మల్ని మోసం చేసేవారు, మిమ్మల్ని పాడు చేసేవారు ఎంతమంది వచ్చినా, అలాగే ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని చిన్నాభిన్నము చేయటానికి, పాడు చేయటానికి ఎవరు వచ్చినా కానీ నీవు నమ్మొద్దు, ఎవరు వెంట వెళ్ళొద్దు. నువ్వు ప్రార్థన పోగొట్టుకోకు, నువ్వు సన్నిధి పోగొట్టుకోకు, దేవుని సన్నిధి పోగొట్టుకోకు, దేవుని సహవాసము పోగొట్టుకోకు. రోగాలది ఏముందండి? దేవుడు సమస్తమునకు సాధ్యమై ఉన్నటువంటి వాడు. నీ రోగమును ఆయన తీయగలిగిన వాడండి. నీ రోగమును మాన్పగలిగినటువంటి వాడండి. కేవలం నువ్వు రోగమును గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ జీవితం ఏంటనేది నువ్వు ఆలోచించావా? నీ ఆత్మ ఏమిటనేది ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని ప్రియమైన విశ్వాసులరా, కనుక నీవు నీ కొరకు దిగులు పడవలసిన పని లేదండి, చింతించవలసిన పని లేదు. కనుక ఇక నుంచి నీ ఆత్మ కొరకు నీవు ఆలోచన చేయి, నీ దేహము కొరకు ఆలోచన చేయి. దేవుని యొక్క ఉద్దేశములు నీ పట్ల ఏమై ఉన్నదో దాని కొరకు ఆలోచన చేయి. దేవుడు నిన్ను ఎంతో గొప్పగా దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు నీకు అనుగ్రహించాలనుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఈ 7 వారాలు చేసి 21 వారం చేసి లేక 14 వారాలు చేసి నువ్వు సంపాదించుకున్నటువంటి రక్షణను పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు పొందుకున్నటువంటి విశ్వాసము నువ్వు పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు పొందుకున్నటువంటి ఆత్మీయతను నువ్వు పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో పొందుకున్నటువంటి దైవికమును పోగొట్టేసుకుంటే ప్రయోజనమో లేదండి. కనుక దేవుని ప్రియమైన విశ్వాసులరా, మనం ఎప్పుడు కూడా ఆయన ఎవరో ఏంటి మనం గ్రహించాలి. అనేటువంటి వాడు ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయనే సమస్త అధికారి అయి ఉన్నాడండి. దయ్యములు రమ్మంటే వస్తాయి, దయ్యాలు పొమ్మంటే పోతాయి. గాలిని తుఫాను రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. భూకంపములు రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. దేనికైనా అధికారము శాసించగలిగినటువంటి దేవుడండి. మనము వర్షము, వడగండ్లు అనేటువంటివి మనకు తెలిసేమో ఏంటి, వడగండ్లు పడటం, ఏంటి ఐస్ గడ్డలు పడుతూ ఉంటాయి కదండి, ఇవి మనకు తెలుసు. కానీ అగ్నిగంధకాలు కురవటం మనకు తెలుసా ఏంటి? కానీ దేవుడు ఆకాశము నుండి అగ్ని కూడా కురిపించగలిగిన వాడండి. ఆకాశము నుండి అగ్ని కూడా కురిపించగలిగినటువంటి వాడు. నిన్ను కాపాడాలన్నా, నాశనం చేయాలన్నా, లేక నాశనము చేసి లేక నిన్ను రక్షించాలన్నా ఆయన అన్ని కూడా సమస్త అధికారములు కలిగిన వాడై ఉన్నాడు.
దేవుని ప్రియమైన విశ్వాసులారా, నేటి దినాన్ని నువ్వు ఆయన గూర్చేయమనుకుంటున్నావు. నామకార్థంగా నువ్వు ఆరాధిస్తున్నావా? నామకార్థముగా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? నామకార్థమైనటువంటి భక్తి అనేది. అందుకని చాలామంది అండి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. అసలు ఆ సమయం ఎంత గొప్పదండి! ఎంత భయపడాలి దేవుని సన్నిధిలో, ఎంత భయపడాలి. ఆయన మనందరినీ చూస్తూ ఉంటారండి. మనని తెల్లవారుజామున ధ్యానము చేస్తుంటే ఒక వ్యక్తికి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయంటండి. తెల్లవారుజామున ధ్యానములో ఆ వ్యక్తి అనక దేవదూత అంతటా తేరి చూస్తున్నదంటండి. నిజమే, మనం దేవుని సన్నిధిలో ఉన్నా మనము ఎలా ఉన్నాం ఏంటి? మనం మారామో లేదో, మన స్థితి మారిందో లేదో, మనం బలపడుతున్నామో లేదో, ఆత్మీయతగా మనము బలపడుతున్నామో లేదో, ఇంకా శారీరకంగానే ఉన్నామా, ఇంకా లోకానుసారమైనటువంటిది ఆలోచనలు గూర్చి, ఇంకా లోక సంగతమైనటువంటిది వాటిని గూర్చి చింతించే వారిగా ఉన్నామా? మనం అవన్నీ విడిచిపెట్టి ప్రభుని కలిగిన వారిగా ఉండాలి. దేవుని ప్రియమైన విశ్వాసులారా, నేటి దినాన్ని దేవుడు ఎవరు? ఆయన ఉన్నవాడు అనువాడైనాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడైనాడు. ఆయన సర్వాధికారి అయినాడు. దేనినైనా శాసించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్లో అనేక నామములు కలిగిన వాడు. మీకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏమున్నదంట? రాజ్యభారం ఉన్నది. అందుకే కదా ప్రకటన గ్రంథములో ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రముల మీద తొడ మీదను వ్రాయబడింది. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. రాజ్యభారము మోయిచున్నాడండి. నీ పాప భారము ఆయన మీద వెత్తుకుని ఆయన మోయిచు ఉన్నాడు. గొర్రె పిల్లను ఆయన భుజాల మీద ఎత్తుకున్నట్లుగా నీ పాప భారాన్ని ఆయన మోయిచు ఉన్నాడు. ఆయనకేంటి? నీ లోకానికి రావటానికి, నీకోసం నా కోసం మనందరి కొరకు కాదా? మనల్ని రక్షించడానికి కాదా? పాపము నుండి, శాపము నుండి, నరకాగ్ని నుండి విడిపించటానికి కాదా? దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఆయన ఆలోచనకర్త. ఆయన నిన్ను కాపాడటానికి ఏ రీతిగా ఆలోచించాడు? ఏ రీతిగా? ఆయన శ్రమలోంది, సిలువేయబడి, గాయపరచబడి, సిలువేయబడి మరణము పొందినంతగా నీ విమోచన కొరకు, నీ రక్షణ కొరకు దేవుడు ఆలోచించాడండి. బలమునకు నీ బలమునకు మించిన బలమైన కార్యాలు ఆయనలో చూస్తాం. జయసుధ గారు, సీనియర్ టు జయసుధ గారు, ఆమె మరి సముద్రములో వారి భర్త గారు ఆమె బైక్ రేస్ మీద వెళ్ళారు. సముద్రం మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత ఇక అంత శూన్యమే, ఏం కనబడతలేదు. ఆమె ఇంకా జనాలు కానీ ఇంకేమి కనబడపోయేసరికి ఈమెకి ఒకసారి తెలియని భయం, ఆందోళన, కలవరం. ఆమె వెంటనే మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఆమె కళ్ళు చెమ్మగిలినట్లయిపోయి ఆమె వెంటనే తన భర్తను విడిచి సముద్రంలో పడిపోయిందండి. సముద్రంలో పడిపోయింది. మనం నమ్ముకున్న దేవుడే బలవంతుడండి, శక్తిమంతుడు. ఆమె వారిని కొలిచే దేవతలన్నిటిని కూడా
ఆమె మునిగిపోతూ ఉంటుంటే రక్షించమని వారినందరినీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని వారి స్మరణ చేసింది. ప్రతి నామముని ఎత్తి ఆమె పిలిచిందండి, కానీ ప్రయోజనము లేదండి. ఇక అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఎన్ని రూపాలైతే కొలిచారు అన్నిటినీ కూడా పేరు పెట్టి పిలిచి కడిగిక ప్రయోజనము లేక మరి చిన్నతనములో సండే స్కూల్కి వెళ్ళేవారటండి. మరి అది జ్ఞాపకం వచ్చి, యేసు ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు నన్ను కాపాడు. నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను, నీవు నన్ను రక్షించు. మునిగిపోతున్న నన్ను పైకి తీసుకువెళ్ళు, ఈ సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయిన నన్ను పైకి తీసుకువెళ్ళు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసిందంటండి. ప్రార్థన చేయగా సూర్యుని కాంతికి మించినటువంటి కాంతి ఎక్కడికి వెళ్ళిందంటండి, సముద్రము లోపలికి వెళ్ళిందంటండి. ఆ కాంతి చూస్తూ ఉన్నదంటండి. ఆ కాంతిలో బంగారముతో మరియు రూపముతో ప్రభు యొక్క రూపము కనబడుతూ ఉన్నదంటండి. ప్రభు యొక్క చుట్టూ నీళ్ళ మీద తేలాడుతూ ఉన్నదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రూపమే బంగారముతో పొదగబడినట్లుగా కనబడుచు ఉన్నదంటండి. దేవుని ముఖమును, దేవుని యొక్క ముఖబింబమును చూస్తూ ఉన్నదండి. ఆశ్చర్యకరముగా చూస్తుంది. ఈమెకు తెలియకోకుండా దేవుని ముఖము చూస్తూ ఉండగా ఆమె పైకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఆమె సగము లోపల సగము పైకి నీటిలో మెట్టి మీద నిలబడినట్లుగా ఉందంట. దేవునికి స్తోత్రం. తన భర్త తన భార్య కొరకు ఆయన దూకితే గనక కాపాడగలడా? అడుగు భాగానికి వెళ్ళగలడా? ఈదితే ఎంతవరకు వెళ్ళగలడు? లోపల వరకు వెళ్ళగలడా? అతడు బయటికి రాగలడా? మళ్ళా అది ఏమన్నా చిన్న కాలువా? కాదే. దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఏదలేమండి, అది సముద్రంలో నడి మధ్యలో నడి భాగంలో ఉన్నారు. ఆయన వెతుక్కుంటున్నాడండి, చూపులతో వెతుకుతున్నాడు. కానీ ఏమి చేయలేనటువంటి నిష్ప్రయోజనము కలిగిన వాడిగా ఉండిపోయాడు. కానీ మన దేవుడు బలవంతుడండి, మన దేవుడు బలవంతుడు. కనుక దేవుని ప్రియమైన విశ్వాసులరా, ఆమె బయటకు వచ్చింది. ఆమె ఇది ఎలా జరిగింది అని అంటే మీరు వెళ్ళండి, నేను చెప్తాను. దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుడే ఆమెను ఒడ్డుకు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత సత్యమైనదండి, ఎంత నిత్యమైనది. కనుక నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ రోగం దేవుడు తీసివేయలేడా? నీ బాధ దేవుడు తీసివేయలేడా? నీ కష్టాన్ని దేవుడు తొలగించలేడా? నీ సమస్య నుండి దేవుడు విడిపించలేడా? ఆయనకు అసాధ్యమనేది ఏది లేదు, సమస్తము సాధ్యమే. గనుక నీ ఆత్మ కొరకు నువ్వేం చేయాలి చెప్పండి? మెలకుగా ఉండు. నీ ఆత్మ నశించిపోకుండా నీ ఆత్మ కొరకు మెలకుగా ఉండు. దేవుడు ఎవరో, దేవుని యొక్క శక్తి ఏమిటో, ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఆయన ఎవరి కోసమో వచ్చారో తెలుసుకో. దానిని బట్టి దేవుని బిడ్డగా మారు, దేవునికి ఇష్టడుగా మారు, దేవునికి ప్రియమైనటువంటి వారిగా మారండి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించండి.